ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఊహించని అదృష్టం. ఆగస్టు నెలలో మీనరాశి జీవితంలో పెద్ద మలుపు. ఆగస్టు 8, 9, 10 తేదీలు ఈ 3 రోజులు కూడా మీనరాశికి ఎంతో కీలకం. ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కావద్దు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, ఆగస్టు నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు నెల 8, 9, 10 తేదీలు మీనరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకురాగల రోజులుగా కావచ్చు. జ్యోతిష్య పరంగా ఈ సమయంలో కొన్ని గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతిఫలం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారుతుందని గుర్తుంచుకోవాలి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త ఈ 3 రోజుల్లో వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, నిలిచిపోయిన బకాయిలు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇటీవల వరకు కూడా మీకు అడ్డంకిగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు క్రమంగా తొలగిపోయి మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ యొక్క ప్రతిభ గుర్తించే పరిస్థితి కూడా రావచ్చు. కుటుంబంలో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం లేదండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా చాలా సానుకూలమైన మార్పులు కనిపించవచ్చు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. విద్యార్థులకు ఈ 3 రోజులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనుకూలంగా ఉండవచ్చు. చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు శ్రమకు తగిన ఫలితం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఆందోళన అయితే అవసరం లేకపోయినా నిద్ర, ఆహారం, వ్యాయామం పైన శ్రద్ధ పెట్టడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ద్వారా కూడా మీకు కొత్త అవకాశాలు, మంచి సలహాలు లేదా మీకు జీవితంలో ముందుకు వెళ్ళే దారి కూడా కనిపించవచ్చండి. అందువలన కొత్త పరిచయాలను గౌరవంగా స్వీకరించండి. మీనరాశి వారికి 3 రోజులు కూడా ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మరియు కొత్త అవకాశాలను సూచించే సమయంగా కూడా ఉండవచ్చు. కానీ అదృష్టం మాత్రమే కాకుండా మీ కృషి, సహనం సరైన నిర్ణయాలు తీసుకోకుండా విజయానికి కీలకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ మీనరాశి జాతకంలో అసలు కళలు కూడా ఊహించని మార్పులు అయితే చూడవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు, ఎంపిక లేదా కొత్త అవకాశాల గురించి శుభవార్త కూడా వినిపించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, బాధ్యతలు పెరగడం లేదా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలు చేసే మీనరాశి వారికి 3 రోజులు కూడా చాలా ముఖ్యమైనవి. కొత్త కస్టమర్లు రావడం, లాభాలు పెరగడం, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి శుభ పరిణామాలు జరగవచ్చండి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. కుటుంబంలో చాలా రోజులుగా కొనసాగుతున్న విభేదాలన్నీ కూడా తగ్గి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు గొప్ప బలంగా నిలుస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని, గురువారం శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది. జ్యోతిష్యం దారిని చూపిస్తుంది, కానీ మన జీవితాన్ని మార్చేది మన యొక్క కృషి, మన నిర్ణయాలు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభించే సమయం అయితే మీకు దగ్గర పడబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీనరాశి వారికి రాబోయే రోజులు ఆశ, ఆత్మవిశ్వాసం మరియు కొత్త అవకాశాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దామండి. మీనరాశి వారు ఎంతో దయగుణం, మృదు స్వభావము కలిగిన వ్యక్తులు. వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరుల బాధను తమ బాధలాగా భావించి సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రేమ, కరుణ, నిజాయితీ వీరి యొక్క ప్రధాన లక్షణాలు. మీనరాశి వారికి ఊహాశక్తి చాలా ఎక్కువ. కళలు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఒక్కసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం వారిని గౌరవిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శాంతి, ప్రశాంతతను వీరు ఇష్టపడతారు. ఇతరులను బాధ పెట్టడం వీరికి అసలు నచ్చదు. అందుకే చాలాసార్లు తమ యొక్క బాధను బయటకు చెప్పకుండానే లోపలే దాచుకుంటూ ఉంటారు. మీనరాశి వారు నమ్మకం పెట్టుకున్న వారిని ఎప్పటికీ వదిలిపెట్టారు. అయితే అదే నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే చాలా బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి మనసు విరిగితే మళ్ళీ అంత సులభంగా ఎవరిని నమ్మరు. ధన విషయంలో కూడా కష్టపడి సంపాదిస్తారు. డబ్బు కంటే మనుష్యులకు వీరు ఎక్కువ విలువ ఇస్తారు. కానీ సరైన ప్రణాళికతో ముందుకు వెళితే జీవితంలో మంచి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా వీరు సాధించగలుగుతారు. ప్రేమ, కుటుంబ విషయంలో మీనరాశి వారు ఎంతో అంకిత భావంతో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. మంచి జీవిత భాగస్వామిగా, మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. మీనరాశి వారి బలాలు: దయ, కరుణ, నిజాయితీ, సృజనాత్మకత, ఆధ్యాత్మిక ఆలోచనలు, సహనం, ప్రేమించే మనస్తత్వం. మీనరాశి వారి బలహీనతలు: ఎక్కువగా భావోద్వేగాలకు లోనవ్వడం, అందరినీ త్వరగా నమ్మడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితం అవ్వడం, బాధను మనసులోనే దాచుకోవడం. మొత్తానికి మీనరాశి వారు బంగారం లాంటి మనసును కలిగిన వ్యక్తులు. వీరు నిజాయితీ, ప్రేమ, సమయస్ఫూర్తి వలన జీవితంలో ఆలస్యంగా అయినా మంచి గుర్తింపు, గౌరవం మరియు విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశి వారిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.